నమస్తే. మన భాగ్యనగరం ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. సుమారు 75 దేశాల నుంచి విశిష్టులైన ప్రతినిధులు 2000 మంది దాకా ఈ శిబిరానికి హాజరవుతున్నారు. దీని పేరు విశ్వ సంఘ్ శిబిరం. భాగ్యనగరం శివార్లలోని శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కన్హా శాంతివనం వేదికగా ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనికేతన్ ట్రస్ట్ కార్యదర్శి అయినటువంటి శ్యామ్ పరండేజీ మనతో ఉన్నారు. జీ నమస్తే అండి. నమస్కారం. ఈ విశ్వ సంఘ శిబిరం అంటే ఏంటి? ఈ 4 రోజుల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? దీని లక్ష్యాలు ఏంటండి? అసలు ఈ శిబిరం లక్ష్యాలు ఏంటి? మీ దర్శకులకి అందరికీ నా నమస్కారం. విశ్వ సంఘ శిబిర్ దేశం బయట ఎక్కడెక్కడైతే హిందూ స్వయం సేవక్ సంఘ శాఖలు జరుగుతున్నాయి, ఆ కార్యం జరిపే కార్యకర్తలు, అలాగే సేవా ఇంటర్నేషనల్, విశ్వ హిందూ పరిషత్, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్, ఇలాంటి వివిధ సంస్థలు నడిపించే కార్యకర్తల ఒక సమ్మేళనం. అయితే ప్రతి 5 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఇది 1990వ సంవత్సరం ప్రారంభమైంది బెంగళూరులో. అక్కడి నుంచి ప్రతి 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఒక్కొక్కసారి ఒక చోట వచ్చి కార్యక్రమాల గురించి, కార్యం గురించి, మన ఎట్లా వర్ధిల్లాలి దాని గురించి, ఇలాంటి కార్యక్రమాలు దేశం బయట హిందూ సమాజాన్ని సంస్కారం ఇస్తాయి, ఒక చోట తీసుకొస్తారు, లేకపోతే సంఘటితం చేస్తారు. ఇది ఈ శిబిరంలో ఆలోచించబడుతుంది. అలాగే హిందూ సమాజానికి అనేక ఛాలెంజెస్ బయట ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ఛాలెంజెస్ కంటే అవి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల ఈ కమ్యూనిటీ అక్కడ మైనారిటీలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు సంఘటితంగా ఉండటం, వాళ్ళకి అక్కడ స్వాతంత్రం లభించాలి, హ్యూమన్ రైట్స్ లభించాలి, ఇలా అన్ని విషయాలు దాంట్లో వస్తాయి. కాబట్టి అవి అన్నీ ఇక్కడ చర్చించబడతాయి. అయితే హిందూ సమాజం విశేషత ఏమిటంటే విదేశాల్లో అన్నిటికంటే తక్కువ కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ జరిపే కమ్యూనిటీగా నిలబడింది. అన్నిటికంటే అన్ని సమాజాల కంటే ఎక్కువ విద్యావంతంగా ఉంటారు, ఎక్కువ క్వాలిఫైడ్ ఉంటారు, అలాగే డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు, ఆర్థికంగా వృద్ధిస్తారు. క్రైమ్స్లో, జైళ్ళలో అందరికంటే తక్కువ వీళ్ళు ఉపస్థితి ఉంటుంది. కాబట్టి ఒక విశేషమైన స్థానం ప్రపంచమంతట్లో హిందూ సమాజం పొందింది. అది కృషి చేసి, అది వాళ్ళ ఒక గుణాల వలన, వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ వలన, హార్డ్ వర్క్ వలన బాగా కృషి చేస్తారు కాబట్టి అని అందరూ ఆశిస్తారు, అనుభవిస్తారు. దాన్ని బట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ ఈ 4 రోజులు జరుపుతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ విశ్వ సంఘ శిబిరంలో 75 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు వస్తున్నారని చెప్పారండి. ప్రధానంగా ఏ దేశాలు వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు, అలాగే ఏ సంస్థలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి, వీటి యొక్క వివరాలు ఏంటండి? నేను సంస్థల గురించి చెప్పాను. విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, సేవా ఇంటర్నేషనల్ ఉంటుంది, హిందూ యువ అని క్యాంపస్ బేస్డ్ యాక్టివిటీ ఉంది, నేషనల్ హిందూ స్టూడెంట్స్ ఫోరం అలాంటి సిమిలర్ యాక్టివిటీ ఉంది. క్యాంపస్ బేస్డ్ యూనివర్సిటీస్లో హిందూ విద్యార్థుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సేవా ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలు చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ హిందువుల ఒక కార్యక్రమాలు చేస్తారు, ధర్మంకి సంబంధించి చేస్తారు. ఎక్కడెక్కడైతే మందిరాలు ఉన్నాయి, మందిరాల మేనేజ్మెంట్ సరిగా ఉండాలి, దాంట్లో అవకతవకలు జరగకూడదు, అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, మందిరం కేంద్రం ఎట్లా అవుతుంది, ఇలాంటి ప్రయత్నం చేస్తారు. ఇలా వివిధ సంస్థలు దీంట్లో వచ్చారు, వాళ్ళు పని చేస్తుంటారు. సుమారుగా 60 కంటే ఎక్కువ దేశాల్లో హిందూ స్వయం సేవక్ సంఘ ఒక శాఖలు జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా బయట కార్యక్రమాలు చేస్తుంటారు. దేశాలు ఏ దేశాలు వస్తున్నాయండి? ప్రముఖ దేశాల్లో యుఎస్ఏలో ఉంది,
యూకేలో ఉంది, కెనడా ఉన్నది, ఆస్ట్రేలియా ఉన్నది. మిగతా యూరోప్ దేశాల్లో కనీసం 15 దేశాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఆఫ్రికాలో 25 దేశాల్లో యాక్టివిటీ జరుగుతుంది. మారిషస్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, కెనియా ఉంది. కెనియాలో దేశం బయట మొట్టమొదటి శాఖ 1947లో ప్రారంభమైంది. అబ్బా, అప్పటి నుంచి ఈ కార్యం జరుగుతుంది. ఇలాగే వివిధ దేశాల్లో, ఏషియాలో కూడా జపాన్ నుంచి వియట్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బర్మా, ఇలా వివిధ దేశాల్లో యాక్టివిటీ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ శిబిరం ఏదైతే ఉందో విశ్వసంఘ శిబిరం అనేటువంటిది, ఇది 7వ శిబిరం అని విన్నామండి. ఇంతకుముందు ఏ నగరాల్లో జరిగింది, అక్కడ అనుభవాలు ఏంటి, ఇది ఇప్పుడు 7వ వారసత్వంలో ఇది ఎలా ఉంటుందండి? 1990లో మొదటి జరిగింది బెంగళూరులో. ఓకే. అప్పుడు అది మొదటి ప్రయత్నంగానే భావించబడింది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి, సుదూర దేశాల నుంచి కార్యకర్తలు రావాలంటే ఖర్చు ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒకరు వస్తే ఒక రకంగా ఉంటుంది, నలుగురు వస్తే చాలా పెద్ద ఖర్చు ఉంటుంది. టికెట్స్కి రావటానికి పోవటానికి, మళ్ళీ ఇక్కడ వస్తే శిబిర శుల్క కూడా వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి అకామిడేషన్, తిండి, దాన్ని కూడా భరించాలి. కాబట్టి పెద్ద ఖర్చుతో కూడిన ఈ ప్రయత్నం. కాబట్టి మాకు మొదటి నుంచి దీని గురించి కాస్త చింత ఉండింది, ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా. కానీ మొదటి శిబిరం బెంగళూరులో జరిగిన తర్వాత ఆత్మవిశ్వాసం వచ్చేసింది మాకు. ఇవి చేయొచ్చు, ప్రతి 5 సంవత్సరాలు చేస్తాం. కాబట్టి 1995లో వడోదరా గుజరాత్లో అయింది, బరోడా గుజరాత్లో అయింది. 2000 సంవత్సరంలో ముంబైలో అయింది. 2005 సంవత్సరంలో గాంధీనగర్, రాజధాని గుజరాత్, అక్కడ అయింది. 2010 సంవత్సరం పూణేలో అయింది. 2015 సంవత్సరం ఇందోర్లో అయింది. 2020లో జరగాల్సింది హైదరాబాద్ భాగ్యనగరంలోనే, కానీ కోవిడ్ రావటం వల్ల అది మేము పోస్ట్పోన్ చేశాం. అదే ఇప్పుడు జరుగుతుంది. ఈ రకంగా ప్రతి 5 సంవత్సరాలకి వీళ్ళు వస్తారు. ఈ శిబిరం విశేషం ఏంటి, ఇంత సంఖ్యలో మేము ఎప్పుడూ రమ్మని చెప్పలేదు. దిస్ శిబిర్ ఇస్ బై ఇన్విటేషన్. కార్యకర్తల్లో ఎవరికి అయితే బాధ్యత ఉంది, వాళ్ళు అక్కడ సక్రియంగా పని చేస్తున్నారు, వాళ్ళనే పిలుస్తాం. మామూలుగా అందరినీ ఒకచోట తీసుకురావటం కాదు, కార్యంలో సక్రియంగా ఉన్న వాళ్ళనే దీంట్లో రావడానికి వాళ్ళే ముందుకు క్వాలిఫై అవుతారు. అయితే ఇప్పుడు ఈ విశ్వసంఘ శిబిరం అనేటువంటిది ఒక అంతర్జాతీయ కార్యక్రమం కింద అద్భుతమైన స్థాయిలో మనం నిర్వహిస్తామండి. అంటే దీనిలో ప్రసంగించి కార్యకర్తలను ఉత్తేజితం చేయడానికి వక్తలుగా కానీ, లేనట్లయితే కనుక శిబిరంలో పెద్దలుగా కానీ మనం ఎవరినైనా పిలుస్తున్నాము, ఎవరెవరు వస్తున్నారు, వారి యొక్క వివరాలు ఏంటి, వారి యొక్క విశిష్టత ఏంటండి? ఈ శిబిరం ఒక ఉద్ఘాటన ఈరోజు సాయంత్రం, అంటే 25 డిసెంబర్ సాయంత్రం ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ శిబిరానికి ఉద్ఘాటన కార్యక్రమంలో పూజనీయులు శ్రీ గోవిందగిరిజీ మహారాజ్ ఉంటారు. వారు అయోధ్య శ్రీరామ్ జన్మభూమి న్యాస్కి ట్రెజరర్, కోశాధ్యక్షులు. ఓకే. కాబట్టి వారి ఆశీస్సులతో ఇది ప్రారంభమవుతుంది. ఈ శిబిరానికి కీనోట్ అడ్రస్, ఈ శిబిరానికి ఉన్న థీమ్ ధర్మే సర్వం ప్రతిష్ఠితం. మొత్తం ప్రపంచం ధర్మం మీద ఆధారం ఉంది, దాన్ని మనము అనుభవించాలి, దాని ప్రకారంగా మనము వ్యవహరించాలి. కాబట్టి దాన్ని, ఆ థీమ్ని అనుసరించి అనేకమైన ఇక్కడ సెషన్స్ జరుగుతాయి. దాని మీద చర్చలు ఉంటాయి, లెక్చర్స్ ఉంటాయి, ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ రకంగా కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో సంఘ పెద్దలు కూడా వస్తారు. భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పనిచేస్తుంది. దానికి సరసంఘ చాలకైన పరమ పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్జీ చివరి కార్యక్రమంలో వస్తారు. మొదటి కార్యక్రమంలో సర్కార్యవాహ ఆయన మాననీయ డాక్టర్ దత్తాత్రేయ హోసబలేజీ ఉంటారు. మరి ఇతర ప్రముఖ కార్యకర్తలు కూడా వస్తారు. విశ్వ హిందూ పరిషత్ సీనియర్స్ వస్తారు, సేవా ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు,
ఇలా వివిధ సంస్థలకి సంబంధించిన సీనియర్ కార్యకర్తలు కూడా దీంట్లో పాల్గొంటుంటారు. ఈ విశ్వ సంఘ శిబిరం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మనం వివిధ దేశాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో కానీ సంఘ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొస్తాం కదండి. గతంలో కూడా మీరు శిబిరాలు నిర్వహించారు. సో ఆ సమన్వయం వల్ల వీళ్ళందరూ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు పంచుకోవడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి? ఆ ఉద్దీపనని మనం ఎలా చూడొచ్చండి? ప్రతి దేశంలో ఛాలెంజెస్ వేరే వేరే ఉంటాయి. కొన్ని ఛాలెంజెస్ కామన్ కూడా ఉంటాయి. డెమోక్రసీస్లో ఉన్న ఛాలెంజెస్ తక్కువ ఉంటాయి. అయినా ప్రతి దేశానికి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి విభిన్నంగా లేకపోతే విరుద్ధంగా ఏమి పని చేయవద్దు. అక్కడ లా అబాయిడింగ్గా ఉండాలి. అక్కడ కాయిదా కానూన్ ఏదైతే ఉంటుంది, విధి ఏదే ఉంటుంది, దాని ప్రకారంగా జీవించాలి. ఇది ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాంట్లో హెచ్ఎస్ఎస్ కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఏమో కామన్గా ఉంటాయి, కొన్ని ఉండవు. అయితే ఎక్కడైతే డెమోక్రసీ వీక్ ఉంటుంది అక్కడ సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం అనుభవిస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లో ఏమవుతుంది, హిందూ సమాజం పరిస్థితి. ఇట్లా కొన్ని దేశాల్లో మాత్రమే సమస్య ఉంటుంది. మిగతా చోట్ల స్థానిక సమాజాలతో మంచి సంబంధం ఉంటుంది. అక్కడ హిందూ సమాజం ఎప్పుడైతే అక్కడ సమస్యలు వస్తాయి, లేకపోతే డిజాస్టర్స్ వస్తాయి, న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి, అప్పుడు సేవా ఇంటర్నేషనల్ వెంటనే పనిచేస్తారు. దానివల్ల సేవాదే కూడా హెచ్ఎస్ఎస్దే కూడా హెచ్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా సేవాతో పాటు పనిచేస్తుంటారు, సేవా ఇంటర్నేషనల్తో పాటు. కాబట్టి హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేసి ఒక సేవా సంస్థగా సేవా ఇంటర్నేషనల్ నిలబడింది అనేక దేశాల్లో. అక్కడ మంచి సమాజాన్ని ఒక రకమైన రెస్పెక్ట్, గౌరవం దీనివలన పొందుతారు. సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చర్చించబడతాయి, అవి ఇంప్లిమెంట్ చేయబడతాయి. పాజిటివిటీ బయట తీసుకురావాలి హిందూ సమాజానికి, హిందూ ఫిలాసఫీకి, హిందూ తత్వచింతనకి, హిందూ ఆచరణలో కూడా. మనం సంస్కారం ఏదైతే అంటాం దానివల్ల అందరినీ కలుపుగోలు అలాంటి వ్యవస్థ నిర్మాణం చేసే ప్రయత్నం ఈ శిబిరం ద్వారా అవుతుంటుంది. కార్యకర్తలకి ఇవి అన్ని విషయాలు వినపడతాయి. అయితే ఈ విశ్వ సంఘ శిబిరం ద్వారా జరుగుతున్నటువంటి ఈ సమన్వయం ఏదైతే ఉందో, లేదా ఇతర దేశాల్లో మనం చేస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో, వీటిలో ప్రాథమికంగా 3 అంశాల మీద ఎక్కువ మనం దృష్టి పెడతాము అనేటువంటి మాట వినిపిస్తుందండి. సంస్కారము, అట్లాగే సేవ, సంఘటన అనేటువంటి వాటి మీద. ఏంటి ఈ మూడిటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వీటి మీద మనం పనిచేస్తామండి? హిందూ సంఘటన లేకపోతే, హిందువులు సంఘటితంగా రాకపోతే హిందూ సమాజానికి హాని అవుతుంది. కారణం ఏమిటంటే కొన్ని మతాల వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, కన్వర్ట్ చేస్తుంటారు. మన అందరికీ తెలుసు 150-200 సంవత్సరాల కింద బ్రిటిష్ల వారు మన భారతదేశాన్ని రాజ్యించినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి లేబర్ని తీసుకెళ్లారు షుగర్ ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మొదటి ఛాలెంజ్ వాళ్ళకి ఏముండిందంటే, పని చేస్తారు రోజంతా, కానీ సాయంత్రం ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే ఫ్యామిలీస్ లేవు, ఇక్కడ నుంచి జనాలు లేబర్ని పట్టుకోపోయారు. అయితే అక్కడ కన్వర్షన్స్ ప్రారంభమైంది. దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఎట్లా చేశారు ప్రయత్నం, ఇది అంతా అనుభవం వచ్చింది. కాబట్టి సంఘటితంగా ఉంటే ఇవి అన్నీ మనము ఎదుర్కోగలుగుతాం, దాంట్లో నుంచి బయటపడగలుగుతాం. అలాగే అన్ని దేశాల్లో, వివిధ దేశాల్లో కూడా ఇలా ఎక్కువ తక్కువ సమస్యలు ఉంటాయి. ఎక్కడో లండన్లో ఒకసారి ఇస్కాన్ మందిరం కడతామంటే అక్కడ ఒక ప్రొటెస్ట్ జరిగింది. మా ఊరు దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందని. అయితే హిందువులు ఎప్పుడైతే ఒక చోట వచ్చి ప్రయత్నం చేశారో, చెప్పారు, అక్కడ ఫ్లైఓవర్ కట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా లండన్ ఏరియాలోనే ఇస్కాన్ మందిరానికి పర్మిషన్ దొరికింది. అద్భుతం. సో ఇట్లా అనేక ఉదాహరణలు ప్రపంచమంతా కనపడతాయి మనకి. ఇక్కడ హిందువులు సంఘటితం ఉండడం వల్ల ఇది జరిగింది. సేవ చేయటం వల్ల ఇంకొక మంచి ఇది అవుతుంది. ఉదాహరణకి యుక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పుడు సేవా ఇంటర్నేషనల్ 5,000 కంటే ఎక్కువ విద్యార్థుల్ని భారతదేశానికి వెనక తీసుకొచ్చింది. అయితే అదే కాకుండా అక్కడ నైజీరియా అంబాసిడర్ కీవ్లో
యుక్రెయిన్ ఒక క్యాపిటల్ కీవ్, రాజధాని కీవ్. అక్కడ ఉన్న నైజీరియన్ అంబాసిడర్ అడిగారు, మరి మీరు భారతీయులకే చేస్తారా సేవ, ఇతరులకి చేయరా అంటే 1200 ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఫ్రమ్ 5 కంట్రీస్ వీ హెల్ప్ టు రీచ్ బ్యాక్ హోమ్. అబ్బా అబ్బా. సో ఈ రకంగా వివిధ దేశాలకి మన సేవలు అందరికీ సేవ చేస్తాం. కెనియాలో ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ సుదూరమైన గ్రామాల్లో పీదతనం ఉంది, పవర్టీ ఉంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో 32 గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో మనము మధ్యాహ్నం భోజనం ఫ్రీగా పెడతాం. ఓ అద్భుతం. దీనివల్ల పిల్లలు ఒక రోజు స్కూల్ అటెండ్ చేయడానికి ప్రోత్సహించబడింది. ఎందుకంటే మంచి భోజనం దొరుకుతుంది. మంచి భోజనం, న్యూట్రిషియస్ భోజనం దొరకడం వల్ల వాళ్ళ చదువు కూడా మంచిగా అయింది. అలాగే దీంతోపాటు ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. అక్కడ మంచి పుస్తకాలు వాళ్ళకి ప్రతి వారంలో భారతదేశంలో ఎట్లయితే భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తారు, అలా అక్కడ కెనియన్ సంస్కృతిని ఆధారం చేసుకొని కథలు, పాటలు, పద్యాలు నేర్పుతారు. సూపర్. కాబట్టి ఆ విద్యార్థులు కూడా, విద్యార్థినీలు కూడా బాగా మార్పు వచ్చేసింది. వాళ్ళు చదవటం ప్రారంభించారు. ఇంట్లో వాతావరణం మారింది. ఇంట్లో సంస్కారం వాళ్ళకి వచ్చింది. దానివల్ల రకరకాల అయితే డ్రగ్స్ ఉండినాయి, అబద్ధం ఆడటం ఉంది, అది అంతా పిల్లలు వదిలేసి చదువు వెంట పడ్డారు. ఇది నేను స్వయంగా అనుభవించాను. 2 నెలల కింద నేను పోయిచ్చాను. ఇట్లా కెనియాలో ఉంది, కొలంబియా అనే దేశంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. అలా వివిధ దేశాల్లో మేము ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ బాగా చదవాలి, పిల్లలు బాగా ముందుకి రావాలి, వాళ్ళ జీవితం ప్రశాంతంగా జరగాలి, వాళ్ళ మంచి సంపాదన సంపాదించాలి. ఇలా ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అలాగే మీరు 3వది అడిగారు, ఆ సంస్కారం కూడా దీంట్లో వచ్చేసింది. ఎట్లా సంస్కారం వలన అవుతుంది అయితే భారతీయులు మన సంస్కృతిని కాపాడాలి. ఆ దేశంలో ఏ సంస్కృతి ఉంది వాళ్ళకి ఆ సంస్కృతిని కాపాడటానికి సహాయం చేయాలి. ఇది భారతీయులు, హిందువులు చేస్తారు. ఈ విశ్వ సంఘ శిబిరం ఏదైతే ఉందో దీనికి చివరి రోజున సమారోపకి పరమ పూజనైన సరసంఘచాలక్ గారు అతిథిగా వస్తున్నారు. ఇది ఒక సార్వజనిక ఉత్సవంగా చెప్తున్నారండి కార్యక్రమం కింద. అంటే మరి దాంట్లో అందరూ మన స్వయం సేవకులు అందరూ పాల్గొనొచ్చా? దానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, దాని యొక్క విశేషాలు ఏంటండి? 28 డిసెంబర్ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం ఇక్కడే కాన్హా శాంతి వనంలో ఉంది. భాగ్యనగర్, హైదరాబాద్కి చెందిన స్వయం సేవకులు కాకుండా హిందూ ప్రజల్ని మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు రావాలి, ఇది అటెండ్ చేయాలి. 75 పైగా దేశాల నుంచి వచ్చే కార్యకర్తలు ఒక ఉపస్థితి ఉంటుంది. వాళ్ళకి సందేశిస్తూ 2 మహనీయులు, సరసంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్జీ భాగవత్ ఉంటారు. అలాగే పూజనీయ శ్రీ దాజీ కాన్హా శాంతి వనానికి ఎవరైతే నిర్మించారు, సంకల్పం చేశారు, ప్రపంచం అంతట్లో హార్ట్ఫుల్నెస్ మూమెంట్ ఎవరైతే నిలబెట్టారు, అలా శ్రీ దాజీ కమలేష్ పటేల్జీ వారు కూడా మాట్లాడతారు. అంటే 2 సందేశాలు ఉంటాయి. అందరూ వీటిని వినాలి. ప్రపంచంలో హిందూ సంస్కృతి వలన ఎలా ప్రపంచానికి లాభం కలుగుతుంది, హిందువులకే కాదు ఇతర సమాజాలకి, ఈ విషయాలు వాళ్ళు మాట్లాడతారు. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. ఈరోజు ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ పెద్ద సమస్యలు ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ సమస్య ఉంది. ఎందుకంటే మనము ప్రకృతికి భిన్నంగా పనులు చేస్తున్నాం, ప్రకృతిని మనము శోషిస్తున్నాం. వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద నేచర్. అది మారి మనము మన ధర్మ ప్రకారంగా ప్రకృతిలో ఒకటై జీవించాలి. ఈ ప్రయత్నం, ఈ మెసేజ్ ప్రపంచం అంతట్లో ఈ చివరి కార్యక్రమం ద్వారా పోతుందని ఆశిస్తున్నాం. ధర్మం సర్వం ప్రతిష్ఠితం అనేటువంటి ఒక నినాదంతో భాగ్యనగర్ వేదికగా విశ్వ సంఘ శిబిరం అనేటువంటి పేరుతోటి 75 దేశాల ప్రతినిధులతో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుండడం ఉదాహరణ. ఈ కార్యక్రమం విశేషాలు మనకు తెలియజేసినందుకు శ్యామ్జీకి ధన్యవాదాలు చెప్తున్నాం. నమస్తే అండి. మీ అందరి దర్శకులకి నమస్కారం. Mind Media, the voice of India.